యాజ్ మన ఫార్మాలిటీస్ ప్రకారం మనం వెల్కమ్ స్పీచ్ స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ స్పీచ్ ఎవరైనా తీసుకోండి. వెల్కమ్ స్పీచ్ సార్ నేను చెప్దాం అనుకున్నాను. yes సంగీత yes మేడం. గలగలా పారే కృష్ణా నది పరవళ్ళు తొక్కినట్లుగా ఆహ్లాదంగా అందరి మనస్సుని హత్తుకునేలా ధారాళంగా మాట్లాడుతూ తన పెక్యులర్ వాయిస్ తో ఎన్నో సినిమాలకి యాడ్స్ కి డబ్బింగ్ చెబుతున్న కృష్ణవేణి మేడం గారికి రమేష్ సార్ తరఫున మరియు మనందరి తరఫున వెల్కమ్ చెప్తున్నాను. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చాలా బాగుంది. ఇంత పొగడ్తలకి నాకు అర్హత లేదు. కానీ ఓకే, అలా మాట్లాడడం అనుకో బాగా చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. నాకు మీరందరూ కూడా డబ్బింగ్, వాయిస్ యాక్టింగ్, వాయిస్ కోర్స్ అనగానే అందరికీ ఒకటే ఉంటుంది. అందరం సినిమాల్లో డబ్బింగ్ చెప్పాలి, సీరియల్స్ లో డబ్బింగ్ చెప్పాలి అనే కదా. అది మీరు ఏ ప్రొఫెషన్ లో ఉన్నా, ఐదర్ మీరు ఒక లాయర్ అయినా, ఒక డాక్టర్ అయినా, లేకపోతే ఒక టీచర్ అయినా, ఏ ప్రొఫెషన్ లో మీరు ఉన్నా, లేకపోతే ఒక గృహిణిగా ఉన్నా సరే, ఒక హౌస్ వైఫ్ గా ఉన్నా సరే, మీ అందరూ అంటే ఇది ఒక పోర్టల్ మేము లాంచ్ చేసాం, ఒక వినూత్నమైన కార్యక్రమం. ప్రపంచంలో ఇంకా ఇంతవరకు ఎవరు స్టార్ట్ చేస్తా మన మాధవ్ కృష్ణ గారు, మన రమేష్ కృష్ణ గారు చెప్తూ ఉంటారు. ఇంతవరకు ఎవరు స్టార్ట్ చేయని విధంగా ఆన్లైన్ లో ఫస్ట్ టైం డబ్బింగ్ క్లాసెస్, వాయిస్ యాక్టింగ్ క్లాసెస్ అనేది షణ్ముఖ్ గారు ఉన్నారు. యోగా, వాయిస్ థెరపీ ఎలాగా, అసలు వాయిస్ ఎలా కాపాడుకోవాలి, శ్వాసను ఎలా తీసుకోవాలి, ఎలా వదలాలి అనేది. తర్వాత మీ గొంతుకి పట్టుత్వాన్ని ఎలా తెచ్చుకోవాలని చెప్పుకుంటారు. మన సాజిద్ మేడం గారు గా చేసుకుంటారు. అలాగే మీరు ప్రాక్టికల్ క్లాస్ కూడా వెళ్ళి ఉంటారు. ఈ రోజు డబ్బింగ్ ఎలా, అసలు డబ్బింగ్ అనేది ఇప్పుడు అర్థమై ఉంటుంది. టీవీలో చూసి భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు కదా, అక్కడ మీరు 100 సార్లు చెప్తే ఒకసారి అవునా, అంత కష్టపడుతుంటారు అందరూ. అది డబ్బింగ్ అనేది చాలా ఇష్టమైన ప్రక్రియ, ఇష్టమైన ప్రక్రియ కూడా అంతే కదా. మనం ఎంత కష్టపడతామో అంత ఫలితం ఉంటుంది. అలాగే ఎంత ఇష్టపడతామో, ఎంత కష్టమైనా సరే ఈజీగా ఉంటుంది. ఏ ప్రొఫెషన్ అయినా సరే, మీరు ఇల్లు ఊడవడమైనా, కమోడ్ క్లీన్ చేయడమైనా, వంట చేయడమైనా, ఏ పనైనా, మీరు ఏ ప్రొఫెషన్ లో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా, దాన్ని ఇష్టపడినప్పుడు దాని ఫలితం చాలా బాగుంటుంది కదా. దాని గుర్తింపు కూడా అలాగే వస్తుంది. అందుకని అరే మాకేంటి ఒకటేలా ఉన్న క్యారెక్టర్ ఇచ్చారేంటి, అదే అమ్మ బాబాయ్ మాకు ఇన్ని డైలాగులు ఇచ్చారేంటి ఇలా అని కాకుండా, అది ఒక్కడేలాగైనా అంతే ఇష్టపడాలి. ఈ రోజు మీరు చెప్పిన రే రమణ రోడెత్తరా చెప్పొచ్చు పడింది అని ఆ డైలాగ్ తో అతను మాకు నా ఫ్రెండ్ తనకి ఎంత ఫేమస్ అయ్యాడు ఒకే ఒక డైలాగ్ తో. అలాగా ఒక్క డైలాగ్ అయినా సరే, 100 డైలాగులు ఉన్న క్యారెక్టర్ అయినా సరే, ఒక లైన్ చెప్పే ప్రోమో అయినా, 10 పేజీలు చెప్పే వ్యాసమైనా, ఒక వర్డ్ చెప్పే ఒకే ఒక పదం చెప్పేది ఏదైనా సరే, వన్స్ మనం ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నప్పుడు, లేకపోతే ఈ ప్రొఫెషన్ లో కూడా మనం రాణించాలి అనుకున్నప్పుడు దాన్ని ఇష్టపడాలి. అలాగే దాంట్లో ఉన్న మెలకువల్ని సాధించాలి. ఎలా చెప్తే బాగుంటుంది, అందరికీ ఒకే వాయిస్ లాగా ఉండదు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క గాత్రం ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు. మీ వాయిస్ కల్చర్ అని వాయిస్ కల్చర్ ఎలాగైతే సీతాకోక చిలుకగా అన్ని సీతాకోక చిలుకలే, కానీ వాటి మీద రకరకాల రంగులు, రకరకాల డిజైన్లు, రకరకాల చుక్కలు, రకరకాలు ఉన్నట్టే ప్రతి మనిషి వాళ్ళకి ఒక్కొక్క వాయిస్ కల్చర్ అని. మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన రోజు కూడా నటులమే. మన అమ్మతో ఏమో అన్నం పెట్టమ్మా అని చెప్పి అరుస్తూ మాట్లాడతాం, లేకపోతే వంట చేయాలంటాం, భార్యతో మాట్లాడతాం, భర్తతో మాట్లాడతాం, పిల్లలతో మాట్లాడతాం. బయట అన్ని కూడా మనం వాయిస్ తో యాక్ట్ చేస్తున్నట్టు ప్రతిరోజు కూడా. మనతో మనం మాట్లాడుతున్నప్పుడే, మనతో మనం అర్థమైంది కదా, మనతో మనం మాట్లాడుతున్నప్పుడు మాత్రమే మనం నటించాం అంతే కదా. మిగతా అప్పుడు కూడా వీఆర్ ఆల్ ప్రిటెండింగ్. అందుకు షేక్స్పియర్ గారు అన్నట్టు జీవితమే ఒక రంగస్థలం, మనం అందరం కూడా పెట్టాలి. అంటే మనం మాట్లాడి, ఇప్పుడు నేను మీ ముందు ఇంత పొలైట్ గా మాట్లాడుతున్నాను, బట్ నాకు ఇప్పుడు మా అమ్మ మీద చిన్న చిరాకు పడ్డా, లేకపోతే మా అమ్మ నా మీద చిరాకు పడ్డా, నా వేరియేషన్ అంటే వీఆర్ ఆల్ ప్రిటెండింగ్. అంటే మనం ఏదైతే మనకు ఒక వాయిస్ అని ఇచ్చారో, మన ధర్మం ఏదైతే ఉందో ఒక మనిషి, కాబట్టి ఆ ఇమోషన్స్ ఇవన్నీ కూడా ఇమోషన్ తో కూడుకున్నది. భావ ప్రకటన, ప్రతిదీ భావ ప్రకటన. ఈ భావ ప్రకటన అనే దాన్ని మనం కొంతమంది ఆర్ట్ రూపంలో, అంటే కొంతమంది డాన్స్ రూపంలో చేస్తారు, కొంతమంది సంగీతంలో, కొంతమంది అలాగే మనం వాయిస్ కాస్టింగ్ అనేది ఎంచుకున్నప్పుడు మన వాయిస్ తో మన భావ ప్రకటనని ఎవరైతే నటుగా ఉంటున్నారో, ఎవరైతే దాన్ని నటిస్తున్నారో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా,
వాళ్ళ వాళ్ళ యాక్టింగ్ తగ్గట్టుగా వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా మన వాయిస్ ని పోస్ట్ చేయగలగాలి. అంటే మన వాయిస్ ని వాళ్ళు తగ్గినట్టుగా చెప్పగలగాలి. దానికి డబ్బింగ్. ఒకళ్ళకి అంటే మన ఇస్తున్న గొంతు వేరే వాళ్ళ శరీరానికి ఇస్తున్నాం, వేరే వాళ్ళ నటనకి ఇస్తున్నాం, కానీ మనమే యాక్ట్ చేసినట్టుగా, మనమే నటిస్తున్నట్టుగా, అది మనమే అన్నట్టుగా మనకి మనమే డబ్బించుకున్నట్టుగా. సమ్టైమ్స్ రేపు మీరు కొంతమంది మీరే నటిస్తూ ఉంటారు, అప్పుడు మీ క్యారెక్టర్ మీరే డబ్బింగ్ చెప్పాల్సి వస్తుంది. ఎట్లా చెప్పింది వేరేగా ఉంటుంది, షూటింగ్ స్పాట్ లో చెప్పింది వేరే విధంగా ఉంటుంది. వన్స్ మనం ఒక స్టూడియోలో ఆ పిక్చర్ అంతా ఎడిట్ అయిన తర్వాత అది కరెక్ట్ వర్షన్ వచ్చిన తర్వాత మనం కరెక్ట్ ఏ డైలాగ్ అయితే ఉన్నాయో దాన్ని సింక్ అంటే లిప్ టు లిప్ అంటే పెదవుల కదలికకు తగ్గట్టుగా మనం దాన్ని వాయిస్ ని అతికించాలి, పోస్ట్ చేయాలి. అప్పుడు అదో మళ్ళీ చాలా అందుకనే అన్ని మన 24 క్రాఫ్ట్స్ లో నటన కూడా ఈజీ కాదు. నటన అంటే నలుగురితో నటిస్తారు, బట్ డబ్బింగ్ దగ్గరికి వచ్చేసరికి మీరు ఒక క్యారెక్టర్ చెప్పాలంటే మిమ్మల్ని రూమ్ లో కూర్చోబెట్టాలి. మా వెనక రూమ్ లో మనం మైక్ ఉంటుంది, దాంట్లో మానిటర్ ఉంటుంది, పిక్చర్ ప్లే అవుతూ ఉంటుంది. పిక్చర్ ప్లే అవుతూ ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్ బొమ్మ అక్కడ కదలగానే మీకు మన నోట్ మాట కదలదు, నాలుగు కదలదు. బొమ్మ కదులుతున్నప్పుడే నాలుగు కూడా మన కదిలితే అప్పుడు కరెక్ట్ గా మన పదాలని ఈజీగా అలవోకగా వచ్చేస్తాయి అనమాట. సో దానికి మనం మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి. అంటే మన మైండ్ ఫస్ట్ రిసీవ్ చేసుకోవాలి. ఏదైనా అంతే కదా, మరి బుద్ధి లేదా అంటారు ఎక్కడ కదా. సో బుద్ధి వింటే కరెక్ట్ గా అనలైజ్ చేసుకుంటే అప్పుడు కరెక్ట్. రోజు పువ్వు లాంటిదంతా అనమాట. రోజు పువ్వు ఆడిపోతుంది, మళ్ళీ అదే అదే ప్లేస్ లో మొగ్గు కడిగి మళ్ళీ చూస్తుంది. ఇది కూడా అంతే. ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఈ రోజు ఇప్పుడు మనం వాయిస్ కూడా చూద్దాం, మళ్ళీ వేరే సబ్జెక్ట్ వేరే. కాకపోతే దీన్ని మన వాయిస్ మనం బోరు కొట్టకుండా, మన మొనాటనీ అన్నది ఫాలో అవ్వకుండా ఎప్పటికప్పుడు మనం కూడా మనమే ట్రెండింగ్ క్రియేట్ చేయాలి, మనమే ఒక స్టైల్ ని క్రియేట్ చేయాలి, మనమే రకరకాల స్టైల్స్ ని క్రియేట్ చేసుకుంటుండాలి. అన్నింటికి ఒకటే మంత్రం పనికిరాదు. ఇప్పుడు ఒక తీర్థయాత్ర అనుకోండి, ఒక గుడి గురించి మనం చెప్తాం, కానీ ఒక సాత్వికంగా దాంట్లో వచ్చే శ్లోకాలు కానీ, ఆ గుడి స్ట్రక్చర్ కానీ, ఆ గుడిలో జరిగే విశేషాలు కానీ దానికి తగ్గట్టు మాడ్యులేషన్ సాఫ్ట్ వాయిస్ తో అందరికి ఆమోదయోగ్యంగా ఉండేలాగా ఏదైనా చూడండి కళ్ళకు కట్టినట్టు చెప్పాలి. కళ్ళు మూసుకొని వింటాం, లేకపోతే కళ్ళు మూసుకొని మనం ఎక్కడో విన్నా సరే మనకు అది విజువలైజ్ కావాలి. మనం ఇచ్చే వాయిస్ కళ్ళకు కట్టినట్టు చెప్పాలి కదా, చదవకుండా. అలాగే డైలాగులు అవన్నీ కూడా మనం యాక్టింగ్ చేసినట్టు మనమే యాక్ట్ చేస్తే మనం ఎలాగో చెప్తాం, ఒకవేళ అంతేలాగా చెప్పాలి. అంటే డబ్బింగ్ అనేది ఓవర్ నైట్ రుచి చేయాలి, అంతే కదా. అలాగే సంగీతం ఎలాగో డబ్బింగ్ కూడా అంతే. సంగీతంలో శృతి లయ లేకుండా పాడితే చెవులు ఇలా గట్టిగా మూసుకుంటాము. వాయిస్ యాక్టింగ్ లో కూడా ఆరోహణ అవరోహణ, ఆ మాడ్యులేషన్, డిక్షన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఉచ్చారణ. ఒక భాష మీద పట్టు సాధించి ఒక భాషని తప్పులు లేకుండా చక్కగా ఉచ్చరించగలిగితే ఆ సొగసే లేదు, అంతే కదా. ఇప్పుడు మనం ఏంది విద్య నేర్చుకుంటున్నాం, భయం ఇలా అంటే వినబుద్ధిస్తున్నాం. ఇవన్నీ ఈ పదాలన్నీ ఇలా పలకాలి అని చెప్పేసి మన పెద్దలు నిర్ణయించినప్పుడు వాటిని అలాగే ఉచ్చరించాలి, అంతేకాని మన ఇష్టానుసారం మనం ఉచ్చరించడానికి లేదు. ఏంటి పెళ్లికి వెళ్ళావా, అక్కడ పిల్ల కనిపించిందా, కళ్ళు తాగావా, నీ కళ్ళు చాలా బాగుంది, నీ కళ్ళకు కాటుక పెట్టుకున్నావా, కళ్ళకు కాటుక పెట్టుకోవాలి. కళ్ళు తాగిన కోతి కళ్ళు తిరిగి పడిపోయిందంటే, కళ్ళు తాగిన కోతి కళ్ళు తిరిగి పడిపోయింది, కళ్ళు తాగిన కోతి కళ్ళు తిరిగి పడిపోయింది. పెళ్లి పిల్ల ఇవన్నీ పెళ్లి ఏంటి పెళ్లి ఏంటి అలాగే ఇవన్నీ ఇల్లి పెళ్లి ఇవన్నీ లకారాలు నకారాలు శకారాలు అవన్నీ చెప్పినప్పుడు మీరు ఒక భాషని బాగా పట్టు సాధించారనుకోండి, దాన్ని ఏ మాండలికంలో అయినా సరే మీరు ఏ యాసలో అయినా సరే చెప్పగలుగుతారు. మీరు భాషని పూర్తిగా సరిగ్గా నేర్చుకోలేదనుకోండి, భాష మీద మీరు పట్టు సాధించలేకపోయారనుకోండి, అప్పుడు మీరు ఏది కూడా సరిగ్గా ఉచ్చరించలేదు, అంతే కదా. వీడ ఉంది, ఆ తంత్రులన్నీ సరిగ్గా మీటితే కదా, లేకపోతే తంత్రులన్నీ తీరిపోతాయి. అంతే ఇష్టానుసారం ఇలా నొక్కితే ఇలా అంటే వచ్చేస్తున్నానంటే, ఇలా పెట్టలని ఇలా అనేసి ఇలా అంటే రాదు. ఏదాన్ని ఎలా మీటాలో అది. అలాగే మనకు లోకల్ పార్ట్స్ ఇక్కడ స్వరతంత్రం ఉంటాయి, వీటినన్నింటినీ చక్కగా ఉపయోగించుకోవాలి. అలాగే నిండా ఊపిరి పీల్చుకొని ఏదైనా సరే చక్కగా కంఫర్టబుల్ జోన్ మనల్ని క్రియేట్ చేసుకొని చక్కగా ప్రాణాయామం, మా షణ్ముఖ చెప్పుకుంటారు ప్రాణాయామ, ఉచ్చారణ చికిత్స ఇవన్నీ ఎలాగ చేయాలి, యోగా ఎలా చేయాలి, ఇదంతా అంటే బాడీ ఫిట్నెస్ గా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మానసికంగా ఆరోగ్యం ఇంకా పెరుగుతుంది.
మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ రుగ్మత వచ్చిన శరీరానికి అంటాం. అలాగా మైండ్ అండ్ బాడీని కరెక్ట్ గా కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ సెషన్ లో మీ డబ్బింగ్ చెప్పడానికి జరుగుతుంది. ఏ ఎక్కడికి ఎంతసేపు వచ్చి అని అక్కడ డైలాగ్ ఉంటుంది, అక్కడ బొమ్మ ఇక్కడ అయిపోతారు. అంటే మీరు 1-2 సార్లు పిక్చర్ చూపిస్తారు, 1-2 సార్లు మానిటర్ లేదా పీసీఆర్ కింద పీసీఆర్ టైం కోడ్ ఉంటుంది, బొమ్మ కదులుతుంది, టేక్ అని అంటారు. టేక్ అనగానే ఇక్కడ మా వాళ్ళకి అని అయిపోతుంది. అలానే కాకుండా ప్రిపేర్డ్ గా ఉండాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇక్కడ ఎన్నిసార్లు అన్నారు కౌంట్ చేస్తుంది, 3 సార్లు అన్నా సింగ్ కాదు, 2 సార్లు అన్నా సింగ్ కాదు, సార్లు అక్కడ 4 సార్లు ఉంటే మీరు ఎన్ని సార్లు అంటే కూడా వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుంది, బొమ్మ వెళ్ళిపోతుంది. ఏంటి నీకు చెప్తే అర్థం కదా, ఇదే డైలాగ్ అనుకుంది. నీకు చెప్పలేదు. ఇక్కడ మనం ఫంక్ అయ్యాం అంటే ఫంక్ అంటే అయిపోయాం అనుకోండి. ఎప్పుడైతే మనం భయపడతామో బుర్ర పనిచేయకపోతే ఇక్కడ నుంచి ఇక్కడికి రావాల్సిన 4 మాట్లాడు అన్న సిగ్నల్ కట్ అయిపోతుంది. ఇక్కడ మనం వచ్చిన ప్రొఫెషన్ మాట్లాడే ప్రొఫెషన్ ఇంకా ఇక్కడ కనెక్టివిటీ తగ్గిపోతే ఇక్కడ నుంచి అక్కడ కనెక్షన్ ఎలా వెళ్ళిపోతుంది, లింక్ కాదు సింక్ రాదు. సో ఫస్ట్ మైండ్ ఫ్రీ చేసుకోవాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఇది మనం చెప్పగలగాలి, మనం చెప్తాము, ముందు ఇష్టపడాలి. మనం చెప్పేది ఏడైనా చెత్త డైలాగ్ కానివ్వండి, చెత్త క్యారెక్టర్ చేస్తుంది. అందరూ హీరోలో ఉంటే సినిమాలో వచ్చేస్తారు, అందరూ హీరోయిన్ లో ఉంటే సినిమాలో వచ్చేస్తారు. విలన్ ఉన్నప్పుడే కదా హీరోయిజం కి వాల్యూ అవునా. సో అన్ని క్యారెక్టర్స్, ఆల్ క్యారెక్టర్స్, కొన్ని గుంపులో క్యారెక్టర్స్ ఉంటాయి, అంటే జైలిందులు క్రౌడ్ క్యారెక్టర్స్ అంటాం. అవి కూడా ఇంపార్టెంట్. ప్రతిదీ మనం అసైన్ చేసిన ప్రతి ఒక్క పని విలువైనది, మన గుర్తింపు వచ్చేది. ఈరోజు సింగిల్ డైలాగ్ చెప్పిన వాడు పెద్ద క్యారెక్టర్స్ ఉంటారు. మా ప్రొఫెషన్ లో మా డబ్బింగ్ అందరూ కూడా ప్రౌడ్ బిట్లు చెప్పుకొని హీరోయిన్స్ స్థాయికి ఎదిగిన వాళ్ళమే క్యారెక్టర్స్. అందరూ ఎవరో నేను కానీ లేకపోతే ఇంకా కొంతమంది కానీ, అది కొంతమంది డైరెక్ట్ గా హీరోయిన్స్ అంటే దాని వెనక కూడా మాకు కృషి ఉంది. మేము ఎంతో చిన్నప్పటి నుంచి నేను రేడియో రంగంలో ఉన్నాను, టీవీ రంగంలో ఉన్నాను, నేను సొంతంగా కాలేజ్ డేస్ లో నాటకాలు వేస్తాను మా నాన్న. అలాగా ఆ కృషి ఉండడం వల్ల మాకు అది ఈజీ అయ్యింది. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మీరు ఈ మీడియాకి అందరూ కొత్తే, నాకు తెలిసి ఆల్మోస్ట్ మీరందరూ కొత్తే. మైక్ అంటే ఏంటి, మైక్ లెవెల్ అంటే ఏంటి, మైక్ కల్చర్ అంటే ఏంటి, పీసీఆర్ అంటే ఏంటి, టీసీఆర్ అంటే ఏంటి, వాయిస్ టేక్ అంటే ఏంటి, కట్ అంటే ఏంటి, ఇవన్నీ ఏం తెలియదు మీకు. ఆ తర్వాత డబ్బింగ్ రూమ్ అంటే ఏంటి, కన్సోల్ రూమ్ అంటే ఏంటి. కన్సోల్ రూమ్ పీసీఆర్ కొంతమంది ఆల్ ఇండియాలో పనిచేసే వాళ్ళకి తెలుసు. ఆ తర్వాత రికార్డింగ్ అంటే ఏంటి, టేక్స్ అంటే ఏంటి, రిపీట్ అంటే ఏంటి, ఇప్పుడు వాయిస్ చెప్తూ ఉంటాం. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రక్రియ. డబ్బింగ్ అనుకోవాలి, అందరికీ డబ్బింగే చెప్పాలి అన్నది కంపడం కట్టుకోవాలి. డబ్బింగ్ సెట్ అయ్యే వాళ్ళు డబ్బింగ్ చెప్పగలుగుతారు. మొన్న నాకు లాస్ట్ బ్యాచ్ లో ఒక రూమ్ లోకి వెళ్ళగానే ఆలోచనలు ఉంటాయి, నేను చెప్పగలుగుతానని అనుకున్నది. అసలు నోట్ నుంచి మాట రావట్లేదు. మరి నోట్ నుంచి మాట రావడానికి, బొమ్మ చూస్తే నోట్ నుంచి మాట రావడానికి ఏమైనా టెక్నిక్ ఉందా? ఏం టెక్నిక్ లేదు. అన్ని మనలోనే ఉన్నాయి. మనం చెప్పగలగాలి అన్నది అది భయపడితే అందుకే భయంతో మాట రాదు అని అంటారు. భయంతో మాట బిగుసుకుపోదు. సో భయపడదు, ధైర్య సాహసం లక్ష్మి. లక్ష్మి అంటే అన్ని కలరే, లక్ష్మి సంబంధించినవి. సో ఆల్ విత్ ఇన్ us, ఏది చేయాలన్నా, ఒకదాన్ని మనం బాగు చేయాలన్నా, ఒకదాన్ని మనం చెడగొట్టాలన్నా అన్ని మనలోనే ఉన్నాయి. మనం ఎంతగా ఇష్టపడితే, ఎంతగా కష్టపడితే సాధ్యం. అంతేగాని ఓవరాల్ 10 రోజుల ట్రైనింగ్ లో నేను కిలోమీటర్ చెప్పేసాను. అది కూడా ఏంటంటే కొన్ని కళలు కొన్ని సోల్స్ కనెక్ట్ అయి ఉంటాయి. సో అందరూ కూడా ఒక్కొక్క రోజు ఒక రాత్రే స్టార్ అయిపోతారు. అంటే రాత్రి స్టార్ అయిపోయారంటే నేను కార్మికుల ఇదంతా నేను ఈ క్లాస్ చెప్పను, కానీ ఏదో ఒక సోల్ కనెక్టివిటీ ఉంటుంది. బట్ రాత్రి అయిపోయింటే ఎక్కడో డిఎన్ఏ మ్యాచ్ అయ్యింది. ఇప్పుడు సంగీతమే తెలియని ఒక కుటుంబంలో ఒక 2 ఏళ్ల బాబు సంగీతం స్వరాలు అన్ని చెప్పేస్తుంటారంటే ఎలాగో ఇట్స్ మిరాకిల్. ఎవరికో మిరాకిల్స్ అందరికీ జరిగితే కనుక మిరాకిల్ అంటే అద్భుతం అన్నది ఎక్కడో ఒకళ్ళకి, ఎవరో ఒకరికి, కొద్ది మంది జరిగితే అది అద్భుతం. అందరికీ అద్భుతమే జరిగింది, అద్భుతం అది కూడా సాధారణం. సో మీరు ఇన్ని రోజుల క్లాస్ లో మీరు ఏం నేర్చుకున్నారు? అలాగే అందరూ కొంతమంది స్క్రీన్ పర్సనాలిటీస్ ఉన్నారు. బృందావనం తను ఆ స్క్రీన్ బాగా సెట్ అవుతారు. ఇంకో ఒకళ్ళిద్దరు ఇందాక మీరు కనిపించారు, అలాగే ఇందాక కవిత చెప్పారు, మీరు కూడా ఆన్ స్క్రీన్ కనిపిస్తారు, ఆన్ స్క్రీన్ పర్సనాలిటీ. ఇలా కొంతమంది మీరందరూ కొంతమంది స్క్రీన్ మీద సూట్ అయ్యే పర్సన్స్ ఉన్నారు. మీరందరూ ఇప్పుడు చాలా వరకు కూడా ట్రెండ్ మారింది మీడియాలో. అందంగా కనిపించే వాళ్ళే యాంకర్లు కాదు,
అందంగా ఉన్నవాడే న్యూస్ రీడర్ అంటారు. ప్రెజెంటేషన్ స్కిల్ ఏజ్ కూడా తీసేశారు. ఒకప్పుడంతా 25 ఏళ్ళు 25. ఇప్పుడు అలా ప్రెజెంటేషన్ స్కిల్ ఉండి కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉంటే కనుక ఎవరైనా యాంకర్లే, ఎవరైనా న్యూస్ రీడర్సే. ఓకే, అలాగే వాయిస్ కల్చర్ ని బాగా డెవలప్ చేసుకుంది. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, చక్కగా యాడ్స్ చెప్పొచ్చు, చక్కగా కథలు చెప్పొచ్చు. సో మెనీ ప్లాట్ఫామ్స్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ప్లాట్ఫామ్. యూట్యూబ్ అంత ఫ్రీడమ్. మీరే కథలు చెప్పొచ్చు, మీరే ఒక చిట్కాలు చెప్పొచ్చు, మీరే ఒక హెల్త్ టిప్స్ చెప్పొచ్చు. మీరే ప్రతి ఒక్కళ్ళు పేరు ప్రతి ఒక్కళ్ళు ఒక జంతువులు తప్ప భూమి మీద ప్రపంచాన్ని తప్ప ప్రతి మానవుడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. అంత వెసులుబాటు. సో మీరు టాలెంట్ ని, మీకున్న హిడెన్ టాలెంట్ కానీ, లేకపోతే మీరు పాలిష్ చేసుకోదలుచుకున్న మీ టాలెంట్ కానీ, లేకపోతే మీరు టాలెంట్ ఈ స్కిల్ ని డెవలప్ చేసుకుని ఇలా అవ్వాలనుకున్నది మీరు ఫస్ట్ చూసుకోండి. అర్థం కూర్చుకోండి. మీ ప్రెజెంటేషన్ స్కిల్ ఎలా ఉందో చూసుకోండి. అలాగే మీరు డబ్బింగ్ మాత్రం బాగా కృషి చేయాలి, ఓపిక ఉండాలి, 10 సార్లు తిరగాలి. డబ్బింగ్ కన్సోల్ రూమ్ లో మా ఇంజనీర్లు కానీ, మా కోడైరెక్టర్ కానీ, డైరెక్టర్ కానీ తెప్పించుకోవాలి. అది ఏది కూడా మీరు స్పోర్టివ్ గా తీసుకోవాలి. ఎప్పుడు కూడా బాగా చెప్తే చెప్పట్టుకుంటుందంటే, బాగా చెప్పకపోతే విమర్శించగలరు. సో విమర్శలు పొగడ్తలు రెండూ కూడా, అంటే విమర్శల్ని రెండూ కూడా, తిట్టలు కూడా లాగా భావించి మీరు స్పోర్టివ్ గా తీసుకోగలిగితే మీ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి మీ స్కోప్. ఆయన తిట్టారండి, అందరూ ఒకసారి చెప్పండి. ఇలాగ మీరు ఇలాంటి యాటిట్యూడ్ ఎప్పుడు కూడా ఓపిక ఉండాలి, ఓపికగా నేర్చుకోవాలి. డబ్బింగ్ మాత్రం ఓపిక పెట్టాలి, ఓపిక, టైం. ఆ తర్వాత ఎవరెవరో ఉద్యోగాలు ఉంటారు, 9 to 5 జాబ్స్ ఉన్నాయి. ఆ డబ్బింగ్ టైమింగ్స్ ఉండవు. ఎప్పుడు ఎవరికి ఏ టైంలో అవసరం చెప్తారు. అయితే గంట 2 గంటల చెప్తారు, లేదంటే పూట చెప్తారు. మూవీ డబ్బింగ్స్ ముందు రోజు రాత్రి చెప్తారు. సో అలా ఉంటుంది ప్రయారిటైజేషన్. ఒక్కోసారి సడన్ గా క్యారెక్టర్ డబ్బింగ్ అవసరం పడుతుంది. అరే ఈ వాయిస్ విన్నామే, సునీత వాయిస్ విన్నామే, లేకపోతే నివేదిత వాయిస్ ఉంది, లేకపోతే అజయ్ వాయిస్ పిలిచేస్తారు. ఎక్కడున్నా సరే మనం అందుబాటులో ఉండేలాగా మనకు ఈ ప్రొఫెషన్ కి అందుబాటులో ఉండాలి. అలాగని చెప్పేసి మా దాంట్లో చాలా మంది కూడా ఎవరు ఇతరత్ర పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా దీనికి కంప్లీట్ గా డెడికేటెడ్. డబ్బింగ్ యూనియన్ లో ఆల్మోస్ట్ 90% డబ్బింగ్ వేరే ఉద్యోగం రాకుండా లేని వాళ్ళు. ఒకవేళ ఉద్యోగం రాకుండా సరే అవి మళ్ళీ ఏదైనా ఛానల్లో న్యూస్ రీడర్ గాను, ఛానల్లో న్యూస్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గాను, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను యాక్టింగ్ చేసే వాళ్ళు ఉంటారే తప్ప ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసి ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు 10%. ఇంకెందుకంటే దీంట్లో టైమింగ్ అది ఇది ఏం ఉండదు. అలా అని చెప్పేసి డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే 1,00,000 కోట్లు గడించేయచ్చు అన్నది మాత్రం ఆల్మోస్ట్ రాదు. ఒక్కోసారి 100 రూపాయలు కూడా మీకు రావు. మీరే పెట్టుబడి పెట్టి, మీరే డబ్బులు పెట్టుకుని, మీరే పెట్రోల్ ఖర్చులు పెట్టుకొని రావాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. ఇందులో ఇక్కడ ఇలాంటి ఇప్పుడు మేము పెట్టిన మన తెలంగాణ సంస్కృతి విశాఖ సౌజన్యత రమేష్ కిషన్ గారు ఇలాంటి వాళ్ళు పెట్టిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా మీరు ట్రైన్ అప్ అయ్యి, అలాగే మేము కల్పించే అవకాశం మిమ్మల్ని తీసుకెళ్లి ప్రాక్టికల్ సెషన్ లో 4 స్టూడియోలను తిప్పి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చూసుకుంటారు. ఇంజనీర్లు కానీ లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. అప్పుడు ఏమండి మీకు పర్టిక్యులర్ వాయిస్ కల్చర్ ని అలవాటు చేసుకోండి. మీకు ఒక ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉండేలాగా దాన్ని డెవలప్ చేసుకోండి. గొంతున్న అందరూ డబ్బింగ్ ఆర్టిస్ట్ కాలేదు, గొంతున్న ప్రతి ఒక్కరు సింగర్లు కాలేదు, అంతే కదా. కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళందరం డాన్సింగ్ కాలేదు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు బాగా డాన్స్ చేస్తారు. సో స్కిల్ అన్నది మీకు ఏ స్కిల్, మీ స్కిల్ డబ్బింగ్ సెట్ అవుతుందా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా సెట్ అవుతుందా, లేకపోతే యాడ్స్ చెప్పడానికి సెట్ అవుతుందా, లేకపోతే స్టోరీస్ కథానికలు చెప్పడానికి సెట్ అవుతుందా, లేకపోతే ఒక రేడియో, ఒక ప్రైవేట్ ఎఫ్ఎం కానీ ఇలాంటి ఎఫ్ఎం రేడియో ఆర్టిస్ట్ గా సెట్ అవుతుందా, లేకపోతే ఒక రైటర్ గా సెట్ అవుతారా మీరు, లేకపోతే యాక్షన్స్. మీరు కాపీ రైటర్స్ చాలా మంది అవసరం. చాలా మంది చాలా వెబ్ ఛానల్స్ కానీ రైటర్స్ కూడా అడుగుతారు. మీరు రైటింగ్ స్కిల్ ఉంటే మరీ మంచిది, అది ప్లస్ అవుతుంది. సపోజ్ ఒక స్క్రిప్ట్ ఇచ్చారు, అందులో 4 తప్పులు ఉన్నాయి, ఆ తప్పుని మీరు సరిదిద్దుకోగలిగి చెప్పగలిగితే అది మీకు ప్లస్ అవుతుంది. తప్పులు ఉంటున్నట్టు చెప్పేస్తే అది ప్లస్ కాదు. లాంగ్వేజ్ ఫస్ట్ ఒక వాయిస్ కాస్టింగ్, వాయిస్ ఈ వైపు మీరు రావాలి అనుకున్నప్పుడు దీనికి కావాల్సిన అర్హత ఏముండాలి, దీనికి కావాల్సిన మినిమం స్కిల్స్ మన దగ్గర ఉంటారు. కంప్లీట్ వాయిస్ కాస్టింగ్, వాయిస్ యాక్టింగ్, వాయిస్ పోస్టింగ్, లేకపోతే ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్. ఆన్ స్క్రీన్ అన్నప్పుడు కొంచెం గుడ్ లుకింగ్ ఉండాలి, కెమెరా సూట్ అయ్యేలాగా ఉండాలి. ఇప్పుడు గుడ్ లుకింగ్ కూడా అంత గ్లామరస్ అక్కర్లే. భయపడకుండా కెమెరా ముందు చక్కగా ప్రెజెంటేషన్ చేయగలిగే స్కిల్ ఉంటే సెట్ అవుతుంది. అంతేగాని అందరూ ఐశ్వర్యరాయులు, అందరూ స్కిల్ అవసరం లేదు. గ్లామర్ కాదు, ఇక్కడ ప్రెజెంటేషన్ స్కిల్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ మీ ప్రెజెంటేషన్ లో ఒక జీవం ఉండాలి.
అంతేకాని కృతకంగా ఏదో వస్తుందని. ప్రాచీన కాలంలో రాజులు తమ పాలనలో ఉన్న ప్రజల్లో ఎంతో మంది ఇది చదవడం కాదు, దీనికి మీరు ఈ ఫీల్డ్కి రానే అక్కర్లేదు, ఎవరు రానక్కర్లేదు ఈ ఫీల్డ్కి వచ్చారే అంటే ఈ కంటెంట్ ఏంటి, దీన్ని ఎలా చదవాలి, దీన్ని ఎక్కడ ఏ పదాన్ని మనం హైలైట్ చేయాలి, ఏ పదాన్ని గుర్తు చెప్పాలి, ఏ పదాన్ని ఎక్కడ ఆపాలి, ఏ సెంటెన్స్ ని ఎక్కడ కామా పెట్టాలి, స్టాప్ పెట్టాలి, అలాగే దేన్ని ఎంఫసిస్ ఇవ్వాలి, అలాగే మోటివేషన్ అంటే ఉచ్చారణ శైలి, దానికి భావ ప్రకటనని మీరు ఎలా ఏ భావాన్ని అప్లై చేయాలి, విషాదం అప్లై చేయాలా. కొంతమంది ప్రముఖ నర్తకీమణి హాస్పిటల్లో ఈరోజు స్టార్ హాస్పిటల్కి అక్కడ అది కాదు న్యూస్ ఉండేది, ప్రముఖ నర్తకీమణి ఈ రోజు స్టార్ హాస్పిటల్కి ఇచ్చేసి ఫలానా రేడియాలజీ విభాగాన్ని ఆవిష్కరించారు అనేది న్యూస్. ఈ లోపల హాస్పిటల్ అనగానే పేపర్స్ అయితే ఆ ప్రముఖ హాస్పిటల్ చనిపోయినట్టు. అందుకని న్యూస్ ని ఆశాంతం ముందు మనం చదువుకోవాలి. ఎప్పుడు కూడా ఒకటి మనం చెప్తున్నట్టు ఉండాలి, న్యూస్ ని చెప్పాలి, చదవకూడదు. డైలాగ్స్ చేయాలి, ఉచ్చరించకూడదు. డైలాగ్ ఉచ్చరిస్తే మీరు ఎక్స్ప్రెషన్స్ ఏముంటాయి, దానికి ఎక్స్ప్రెషన్ పెట్టాలి కదా. కొంతమంది అక్కడ అలాగే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తగ్గట్టే పెట్టాలి, కానీ అక్కడ ఎలా అంటాం అని ఎలా అంటాం ఇది చెప్తా అసలు ఫేషియల్ కి మ్యాచ్ కాదు. ఇంతే ఉంటే అలా అంటావు, ఈ ఫేస్ కి ఆ ఫేస్ మ్యాచ్ కాదు. అక్కడ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కి మన వాయిస్ ఫేస్ పిచ్ ఎక్స్ప్రెషన్స్ అనేది ఎంతవరకు కరెక్ట్ అయితే అంతవరకే పెట్టుకోవాలి, కానీ కొంచెం తగ్గించుకోవాలి, అంతవరకే ఉండాలి. కానీ ఎక్కువ మనం పెట్టడానికి అది కరెక్ట్ కాదు. మిస్ మ్యాచ్ అలా అని చెప్పేసి మీరు అక్కడ యాక్టివ్ ఉన్నప్పుడు బుద్ధి లేదా నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా అని మీకు అంత షాక్, బుద్ధి లేదా నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా అంటే ఇది కూడా మ్యాచ్. సో అక్కడ ఎవరు మనం చెప్తున్న క్యారెక్టర్, మనం తగ్గించుకున్న క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ ఏంటి, వాళ్ళ యాక్షన్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎంతవరకు ఉన్నాయి, ఏ రేంజ్ లో ఉన్నాయి, వాళ్ళ వాయిస్ పిచ్ ఎంతవరకు ఉంది, అలాగే మన వాయిస్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కి వాళ్ళ శరీరానికి సెట్ అయిందా లేదా అనేది మనం చూసుకోవాలి. చాలా ఇప్పుడు నేను చెప్తే నా వాయిస్ మ్యాచ్ కాదు, అందుకని ఇంకా ఆ అమ్మాయి వాయిస్, ఆ అమ్మాయి బాడీ లాంగ్వేజ్ వేరే, నాది వేరే, నాది సుహాసిని, రేవతి, శ్రీదేవి, లేకపోతే ఇలా వాళ్ళకి నా వాయిస్ కల్చర్ మ్యాచ్ అవుతుంది. సో అండ్ దెన్ నేను ఐ హావ్ డన్ సో మెనీ ఈవెంట్స్ ఇన్ ఐడియా. ఇప్పుడు ఒక ఏజ్ లో వచ్చాక మన వాయిస్ కల్చర్ కూడా కొంచెం మార్పు వస్తుంది, మనకు కూడా ఒక మెచ్యూరిటీ వస్తుంది. మన టీనేజ్ లో ఉన్న వాయిస్ కి, ఒక ప్రౌఢ దశగా వచ్చిన వాయిస్ కి, అలాగే మన వాళ్ళ వాయిస్ కల్చర్ మారిపోతుంది. ఒకప్పుడు హీరోయిన్ చెప్పి ఇప్పుడు ఎలాగైతే హీరోయిన్లు యాక్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఆంటీలు అమ్మాలుగా యాక్ట్ చేయడం, హీరోయిన్ గా చేసిన వాళ్ళందరూ నాన్నలు తాతలుగా యాక్ట్ చేస్తున్నారు. మా డబ్బింగ్ ఆర్టిస్ట్ వాయిస్ కల్చర్ లో ఒక 4 ఏళ్ళు ఆడిన తర్వాత ఒక స్థాయికి అదే వాయిస్ కల్చర్ సేమ్ మ్యాచ్ ఉన్నవే మ్యాచ్ ఉంటాయి. అంతేగాని నా వాయిస్ ఇంటుంది కదా అని అంటే అది కాదు. అలాగే ఒక్కొక్కడికి స్వతహాగా ఒక్కొక్కడికి ఒక్కొక్క క్యారెక్టర్ కి, అంటే మనం చూస్తున్న మన వాయిస్ కూడా సిమిలర్ గా ఉంటుంది. మన వాయిస్ కూడా వాళ్ళ క్యారెక్టర్ కి అదే ఇప్పుడు బై గాడ్స్ గ్రేస్ ఆర్ అందరికీ కొంతమంది మనిషిని పోలిన మనుషులు 7 ఉన్నట్టే మనిషిని పోలిన వాయిస్ అంటే ఉంటుంది. కొంతమందికి మాట్లాడుకుంటూ చాలా మంది మన బాలు గారు, మనో గారు పాడితే కనుక దగ్గరగా ఉంటుంది. అలాగే రవి గారు మాట్లాడినా, మనో గారు మాట్లాడినా దగ్గరగా ఉంటుంది. అలాగా ఆ బాలు గారి గొంతు, కమలహాసన్ గారి గొంతు దగ్గరగా ఉంటుంది, అంటే న్యాచురల్ వాయిస్. అలాగే ఒక్కొక్కరిది ఒక్కోలాగా ఉంటుంది. బై గాడ్స్ గ్రేస్ మనో గారు మాట్లాడినా, రజనీకాంత్ గారు మాట్లాడినా ఒకేలా ఉంటుంది. మనో గారి ఆయన రజనీకాంత్ గారికి సిమిలర్ గా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మళ్ళీ చూసావు, అందులో ఇప్పుడు నేను మీకు ఎలా మాట్లాడుతున్నాను, నేను తనకు అలాగే శ్రీదేవి గారి వాయిస్ ని ఇమిటేట్ చేసి నేను చెప్పాలి. వేరే అది నాకు చాలా ఈజీ అయిపోయింది, బికాస్ we both are having same voice pace and culture, the pitch and pace and the talking style and all. అలాగే నేను ఇదే వాయిస్ పెట్టుకొని ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నట్టే నేను స్టేజ్ మీద ఇలా మాట్లాడు, ఎందుకంటే స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు, ఆ మైక్ లో మాట్లాడేటప్పుడు సభకి సంబంధించిన వాయిస్ కల్చర్ ఒక అది మాట్లాడతాను. అంతే కదా, మన ఇంట్లో మాట్లాడినప్పుడు బయట సభలో నలుగురు మాట్లాడినప్పుడు అలాగే. తర్వాత నేను చెప్పే
సుహాసిని గారు ఉన్నారు. తన వాయిస్ మాడ్యులేషన్ తగ్గట్టుగా, తన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా తన ఒరిజినల్ వాయిస్ ని మ్యాచ్ చేసి చెప్తాను. రేవతి గారు అలా నేను అన్ని కూడా వాళ్ళకి ఐఎమ్ ఏబుల్ టు మై వాయిస్ అకార్డింగ్ టు దట్ క్యారెక్టర్స్ ఒరిజినల్ వాయిస్ నేను మ్యాచ్ చేసి చెప్పడం అనేది నా స్కిల్ అంటే నేను అలా డెవలప్ చేస్తాను. వేరే ఇక్కడ మీరు చూసిన శ్రీదేవి అయితే ఇప్పుడు మీరు నాకు మాట్లాడుతున్నప్పుడు మీకు అది మీకు తెలిసే సేమ్ అలాగే అనిపిస్తుంది. అందరూ ఇప్పుడు అంటే నా వాయిస్ దాని వాయిస్ అయిపోయింది కాబట్టి మ్యాచింగ్ కాబట్టి ఇద్దరికి కరెక్ట్ గా సింక్ అయిపోయింది. అందుకని అలానే నేను ఇదే వాయిస్ పెట్టుకొని ఇంకా అన్ని క్యారెక్టర్ నేను చెప్పను. ఎందుకంటే బేసికలీ వేరే క్యారెక్టర్ యాక్ట్ చేస్తుంటారు, వాళ్ళ తగ్గట్టు వాళ్ళ పిచ్ చూస్తాను. అది ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ యొక్క లక్షణం, మినిమం లక్షణం. మనం అలాగా మార్చుకుంటూ అంటే దాన్ని స్కిల్ డెవలప్మెంట్ అంటారు. మన వాయిస్ కల్చర్ మనం అడాప్ట్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ అయినా సరే మనం చెప్పగలగడానికి మనం ట్రై చేయాలి. ఇది డబ్బింగ్ క్యారెక్టర్స్ కి చేసుకోవాల్సిన మినిమం బేసిక్ సూత్రాలు. డబ్బింగ్ అనగానే ఫస్ట్ డైలాగ్, ఆ క్యారెక్టర్ ఎవరు, ఏ టైప్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, అతని బాడీ లాంగ్వేజ్ ఏంటి, మన వాయిస్ కల్చర్ ఏంటి. మీరు వాయిస్ కల్చర్ మార్చుకోయి ఏం గట్ల చేస్తుంటే నాకు రాళ్ళు తీస్తాను బిడ్డ ఇలాంటి పోలీస్ క్యారెక్టర్ నేను వాయిస్ కల్చర్ మార్చుకుంటాను. ఏం గట్ల చేస్తున్నావే నాకు రాళ్ళు చేస్తున్నాను బిడ్డ అంటే ఈ రెఫరెన్స్ ఈ వాయిస్ వేసుకొని చెప్తే దానికి మ్యాచ్ కాదు. ఏ నీ వంటకాలు చేయి, ఒకటైనా రుచిగా చేసేవా, ఒక దాంట్లో ఉప్పు వేసా, ఒక దాంట్లో పాపి వేసా, ఒక దాంట్లో లేదా నీకు రేవతి వాయిస్. రేవతి అంటే నేను ఏ సినిమాలో చెప్పడం గుర్తులేదు కానీ జనరల్ చెప్తుంది. నా మాట ధనుష్ నీ దగ్గరగా వస్తాడు, నువ్వు సుబ్రహ్మణ్య స్వామి వేరు ఆయన నా మాటని. ఈ సుహాసిని గారి వాయిస్ నేను సినిమాలో చెప్తాను. సో ఆ వాయిస్ తనది అమ్మ చెప్తే వింటారుగా అంటే ఇది నేను ఆవిడకి చెప్పలేదు, కాకపోతే మీకు ఈ మధ్య లలిత బ్రాండ్ చక్కి ఆట అవుతుంది కదా, అమ్మ చెప్తే వింటారుగా తన వాయిస్ అది. తనకి పరిమళ ఇలాంటివన్నీ నేను డబ్బింగ్ తనకు చెప్తున్నాను యాడ్స్. తన వాయిస్ కొంచెం ఇలా సో హంసానందని గుర్తులేదు తన వాయిస్ కొంచెం నేను మంచిగా చాలా రియల్ స్టార్ అనే మూవీలో చెప్పాను, ఇంకా 2-3 మూవీస్ చూస్తాను. అది ఎందుకంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కో టైప్ ఆఫ్ క్యారెక్టర్ నాకు తెలియదు అసలు. సో అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మాలిన హీరో దాంట్లో రకరకాల షేడ్స్ మీకు ఉంటాయి. ఒకటి ఎందుకు వీళ్ళని కంగారు పడతారు, నేను అయ్యో నచ్చిపోతాను ఫాదర్ గారు ఇలాంటి. ఆ తర్వాత ఇంకోండి చాలా భయమేస్తుంది ఇంకోండి అంటే ఒక్కొక్క వాయిస్ మాడ్యులేషన్ అన్నది ఆ సీన్ ని బట్టి ఎమోషన్ బట్టి మార్చుకుంటూ వస్తుంది. అదే క్యారెక్టర్ అన్ని రకాలుగా చెప్తుంది. మరింతతో ఒకలాగా మాట్లాడడం, అత్తగారితో మరింత గారు నీవేమిలేదు నావేమిలేదు చాలా బాగా మ్యాచ్ అవుతుంది. అంటే అలాగా అన్ని కూడా ఇలాంటివన్నీ రకరకాల మ్యాచ్. అలాగే నీతి చెప్తుంది ఒక్కొక్క చోట బంధాలు అనుబంధాలు అనేది ఎప్పుడు శాశ్వతంగా ఉండాలి కానీ ప్రభుత్వం పడిపోతుంది. ఇలా ఎమోషన్ తగ్గట్టు వాయిస్ మారినా సరే వాయిస్ కల్చర్ ఆటోమేటిక్ ఎమోషన్ తగ్గట్టు మారుతుంది. అందుకని మనం ఏడుస్తున్నట్టే నవ్వుతూ మాట్లాడలేం, నవ్వుతున్నట్టే ఏడుపు వాయిస్ పెట్టాం, కోపంగా ఉండడం అదే వాయిస్ ని పెట్టి చేయలేం. ఒకటి గుర్తుపెట్టుకొని మన నిజ జీవితంలో మనం రకరకాల మనుషులతో, మన ఇంట్లో మనుషులతో మనమే ఎలా మాట్లాడతామో అదే యాక్టింగ్. మొత్తం ఇక్కడ బొమ్మ వేరే ఉంటుంది, మనం రకరకాల బొమ్మలు వస్తాయి, రకరకాల క్యారెక్టర్లు వస్తాయి, పోషిస్తున్నాం. మీకు మీరు వాయిస్ ఓవర్ విషయానికి వస్తే కనుక న్యూస్ ఒకలాగా ఉంటుంది. న్యూస్ అంటే ఆన్ స్క్రీన్ లో మీరు కనిపిస్తే న్యూస్ చదవడం ఒకలాగా, న్యూస్ చదవడం కానీ చాలా కాన్ఫిడెంట్ గా మీరు కోట్లాది మంది ప్రజలకి మీరు విషయాన్ని చెప్తున్నారు అక్కడ మీకు ప్రాంప్టర్ లో టైప్ చేసి ఉంటుంది మొత్తం కంటెంట్ అంతా. దాన్ని చూసినా సరే మీ కళ్ళు కదులుతున్నట్టుగా కనిపించకూడదు, మీరు దాన్ని చూసి చదువుతున్నట్టుగా కనిపించకూడదు. అలాగే ఒక న్యూస్ లో పొలిటికల్ న్యూస్ ఉంటుంది, స్పోర్ట్స్ న్యూస్ ఉంటుంది, విషాద న్యూస్ ఉంటాయి, యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోయే న్యూస్ ఉంటాయి, కరోనా న్యూస్ ఉంటాయి, ప్రాకృతిక్ న్యూస్ ఉంటాయి. ఇలాంటి రకరకాల ఎమోషన్స్ తో కూడిన న్యూస్ ఉన్నా సరే అన్నింటికి మనం నవ్వుతూ న్యూస్ గా నవ్వడానికి లేదు, ఏడుస్తూ విషాదం ఎవరో పోయారని చెప్పి మనం ఏడవడానికి లేదు. అలాగే ఎక్సైట్మెంట్ సిక్సర్ కొట్టారండి, అబ్బా సచిన్ టెండూల్కర్ సిక్సర్ బాధేశారంటే ఇలా చేతులు కాళ్ళు ఊరుకుంటూ మన ఎమోషన్ ని స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేయడానికి లేదు. సచిన్ మొత్తం ఇంతవరకు ప్రపంచ స్థాయిలో ఇంతవరకు ఎవరిలాగా రికార్డ్ నెలకొల్పారు అంటే అంతే గర్వంగా చెప్పగలుగుతున్నాం. మనం గ్లాస్ లో చెప్పులు ఎగరేసి చెప్పినట్టు మనం చెప్పడానికి ఉండదు. సో ఇవన్నీ ఫ్రేమ్ లో ఫిక్స్ అయ్యో మన ఎమోషన్ ని కూడా ఒక న్యూస్ ప్రొజెక్ట్
అందుకనే న్యూస్ రీడర్ అన్నారు. వి షుడ్ నాట్ సే రీడర్. రీడర్ ఎప్పుడు మన పుస్తకాలు మన కోసం చదువుకుంటే వీఆర్ రీడర్స్. ఏదైనా టీచర్లు చేస్తే రీడర్స్, పుస్తకం పఠనాన్ని రీడర్. న్యూస్ ప్రెసెంటర్. న్యూస్ ప్రెసెంట్ చేయడం ఎలాగ చేస్తాం? మీరు ఎలా ఇస్తారు, న్యూస్కి చెప్పాలి. అలాగే కథనం అనగా కథనం అంటే నడిపిస్తున్నాం, అంతేగాని ఇలాగ కూర్చోం కదా. కథనం అంటేనే నడిపించడం. అంటే వాయిస్ ఓవర్ అంటే దాన్ని నెరేషన్ అంటాం. మనం ఇప్పుడంతా వాయిస్ ఓవర్ మార్చుకోం, నెరేషన్. సో నెరేషన్ ఎలా చేస్తాం? నెరేషన్ అంటే కథనం, కథానికలాగా మన వాయిస్ తో కథనం చేస్తున్నాం, అంటే దాన్ని కదిలిస్తున్నాం. అంటే కళ్ళకు కట్టినట్టు ప్రతి ఒక్క అక్షరాన్ని మనం కథనం నడిపిస్తున్నాం. అంటే దాన్ని కూడా మనం చెప్పాలి. అంతేగాని 2011 జనగణన వివరాలను సేకరించడానికి 8,000 మెట్రిక్ టన్నుల పేపర్ను ఉపయోగించారు. దేశవ్యాప్తంగా 10,500 టన్నుల మెటీరియల్ను సరఫరా చేశారు. వివరాల నమోదును 16 భాషలు చేశారు. చదవడానికి మీడియాకి రానక్కర్లేదు. ఈ వాయిస్ రోడ్లు వచ్చేవాళ్ళు కూడా చెప్పేస్తారు. వన్స్ ఈ ఫీల్డ్కి వచ్చారు అంటే ఈ దాన్ని ఏంటి, ఇది డిజిటల్ విధానం. ఇందులో ఉన్న కంటెంట్ ఏంటి, దీంట్లో సబ్జెక్ట్, ఈ కంటెంట్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి, దీన్ని కోట్లాది మంది ప్రజలకు అర్థమయ్యేలాగా ఎలా అంటే ప్రేక్షకుడు కావచ్చు, శ్రోత కావచ్చు. శ్రోతకి కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది, ప్రేక్షకుడు ఆల్రెడీ కళ్ళకు కట్టినట్టు ఉన్నా సరే బొమ్మలు 24 గంటలు టీవీ చూడం కదా, వంటగల్లో చేసుకుని వచ్చేస్తే అయినా సరే ఆ వాయిస్ అన్నది వినిపించగానే దృశ్యం మనకి కళ్ళ ముందు కదలాడాలి, ఆ సంఘటనలు కళ్ళ ముందు కదలాడాలి. ఆ వ్యక్తుల తాలూకు ఎవరి గురించి చెప్పినప్పుడు, సినారే గురించి చెప్పినప్పుడు సినారే బొమ్మ మనం చూడకపోయినా సరే టీవీ మన కళ్ళ ముందు కదలాడాలి. ఒక కాళోజీ గారి కవిత చదవగానే కాళోజీ గారి స్వరూపం కళ్ళ కదలాలి. కాళోజీ గారి బొమ్మ చూస్తేనే కాళోజీ గారు కనిపించకూడదు మనకి. అలాగా ప్రతిదీ మనం విజువలైజ్ చేయాలి. ఒక భూకంపం అనగానే భూమి చీలినట్టుగా, ఉత్పాతాలు జరిగినట్టుగా అవన్నీ కళ్ళ ముందు కనిపించాలి. ఉత్తరాఖండ్ లో కొండ చర్యలు విరిగిపడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారంటే ఆ దృశ్యం కళ్ళ ముందు కదలాడు. ఉత్తరాఖండ్ లో కొండ చర్య విరిగిపడ్డట్టుగా మనం టీవీ చూడకపోయినా సరే అలాగా. అంటే ఆ సబ్జెక్ట్ తాలూకు డెప్త్, డెన్సిటీ, భావ ప్రకటన మన గొంతులో రావాలి. అది డైలాగ్ కావచ్చు, ఒక లైన్ ప్రోగ్రామ్ కావచ్చు, ఒక కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ఏదైనా సరే వాయిస్. ఎందుకంటే శబ్దానికి దృశ్యం ఎంత ఇంపార్టెంటో, దృశ్యం ఎంత గొప్పదో శబ్దం కూడా అంతకంటే గొప్ప. ఓన్లీ బొమ్మే ఉండి శబ్దం లేకపోతే పనికిరాదు, కానీ శబ్దం ఉండి బొమ్మ లేకపోయినా సరే మనం శబ్దం, లైట్, చీకటి అంటే జ్ఞానకాంతి, వెలుగు, శబ్దం, ఇవి రెండు. వెలుగు శబ్దం రెండు వచ్చినప్పుడు దృశ్యం మరింత అద్భుతంగా ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మనం నేను ఇలాగా మగదానిలాగా ఉంటే మగవాళ్ళంటే గొప్పవాళ్ళే. ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి గడ్డిపోచు కూడా విలువైతే, లేకపోతే గడ్డిపోచు అడ్డ పెట్టుకొని సీతమ్మ వారు రావణాసురుని నిరోధించారంటే గడ్డిపోచు ఎంత గొప్పది. ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఫస్ట్ సూర్యుని తొలికిరణాన్ని చూసేది గడ్డిపోచే. అందుకని దేన్ని గడ్డిపోచలాగా తృణప్రాయంగా తీసిపారే. అతను తృణప్రాయంగా నువ్వు గడ్డిపోచు కూడా గొప్పది, నువ్వు గడ్డిపోచ కంటే వేస్ట్ బి అని కంపేర్ చేయడం కానీ నువ్వు గడ్డిపోచడానికి పడిందా. గడ్డిని ఆవు పాలిస్తుంది, గడ్డి బాగా. ఎప్పుడు కూడా మనం గ్రీన్ గ్రాస్ అంటూ రోజు మనం ఇమ్యూనిటీ బూస్టర్ పెంచుకుంటున్నాం. సో ప్రపంచంలో పనికిమాలిన ఏది భగవంతుడు సృష్టించలేదు. పనికిమాలిన వాయిస్ అంటూ లేదు, పనికిమాలిన మనిషి అంటూ లేదు. మన ఆచారాలు, మన వ్యవహారాలు, మన బుద్ధి వల్ల, విచక్షణ వల్ల మనం కొన్ని చెడు మార్గాలు ఎంచుకుంటాం, చెడు పనులు చేస్తాం, చెడదారులు ఎంచుకుంటాం. మనకున్న స్కిల్ ని మనం వేస్ట్ చేసుకుంటాం. అన్నిటికంటే ముఖ్యంగా మనం సమయాన్ని వృధా చేసుకుంటాం, వృధా కాలయాపన చేసుకుంటాం. మన బాడీ మనలో ఈ స్కిల్ ఉందని ముందు మనం గుర్తించుకోవాలి. అవతల వాళ్ళు గుర్తించినప్పుడు దాన్ని డెవలప్ చేసుకోవాలి. దాన్ని డెవలప్ చేసుకునే సోర్సెస్ మనం ఉపయోగించుకోవాలి. అన్ని డబ్బుతో ముడిపడవండి, అన్ని గుర్తింపులు డబ్బుతో రావు. అలాగే అన్ని కూడా డబ్బు పడేస్తే నేర్చుకునేదంటూ ప్రపంచంలో ఉంటే అందరూ స్కిల్ డెవలప్, అందరూ అంబానీలో. అలాగే తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదు, జ్ఞానం ఏ ఒక్కరి సొత్తు కాదు. ఎవరి స్కిల్ వాళ్ళది, ఎవరి స్టైల్ వాళ్ళది. We should not imitate others, we must follow others. అంతేకాని we should imitate చేస్తే నువ్వు వాళ్ళకి తేడా. మన స్కిల్తో మనం ఒక ట్రెండ్ సెట్ చేయాలి. నా ఫ్రెండ్ ఇది, నేను రకరకాలుగా నా ఫ్రెండ్ బ్రేక్ చేస్తాను. లక్ష్మీ గంటకి లాగా అరుస్తాను, నారాయణ లాగా కేకలేస్తాను, తీర్థార్థ లాగా సాఫ్ట్వేర్ చెప్తాను, సుఖీభావ్ లాగా హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్తాను, కథానికలు చెప్తాను, డబ్బింగ్ చెప్తాను. నేను రకరకాలుగా అమీబా లాగా మారిపోతూ ఉండడం అనేది, బటర్ఫ్లై లాగా మారిపోతూ ఉండడం నాకు ఇష్టం. కాబట్టి సో ఐ డోంట్ లైక్ మొనోటనస్ జాబ్. కాబట్టి
నేను రాయడం, చేయడం, చెప్పడం అన్ని రకాలుగా నా స్కిల్ ని ఇంకా ఏమైనా ఉంటే లాంగ్వేజెస్ నేర్చుకుని స్కిల్ డెవలప్ చేసుకోవడం మీద నేను గురి పెడతాను. అందులో సంతృప్తి ఉంటుంది. అది కాకుండా ఇంటి పనులు చేస్తాం, అవే చేస్తాం, అమ్మ పనులు చేస్తాం, నాన్న పనులు చేస్తాం. మన 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 కుటుంబంలో వ్యక్తిగా మన బాధ్యతలు మనం నెరవేర్చాలి. నేను డబ్బింగ్ చెప్పేసి వచ్చినంత మాత్రం హీరోయిన్ కాదు. సోనియా గాంధీ రాహుల్ గాంధీకి ఇంకో టీ కాచి గడపసి పెట్టాలి అనంత మాత్రం ఎవ్వరు. ప్రతి గృహిణి అన్నింటికంటే గొప్ప వ్యక్తి గృహిణి. అన్నిటికంటే గొప్ప వ్యక్తులు అమ్మ, అన్నిటికంటే గొప్ప వ్యక్తులు అమ్మాన, అన్నిటికంటే గొప్ప వాళ్ళు, అన్నిటికంటే గొప్పది జ్ఞానం, అన్నిటికంటే మంచిది విచక్షణ. ఏదైనా సరే స్కిల్ అన్నది దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దాని మీద ముందు పట్టుదలతో సాధించాలి. ఒక 2 రోజులు వేసుగాము అనుకుంటూ భయపడిపోతే రాదు, ఎవరు చేస్తాడు ఇది అని వేస్తే రాదు. మీరు అవ్వాలంటే అవ్వగలుగుతారు. మొత్తం ఎవరు ఇక్కడ ఏడ్చారు, మీరందరూ అమ్మని ఇక్కడ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మీకు రెడ్ కార్పెట్ చేసి పెట్టారు. మీ దగ్గర ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంటే అది మీడియాకు ఉపయోగపడుతుంది, మీకు ఉపయోగపడుతుంది. అందరిలాగా నార్మల్ టాలెంట్ ఉంటే నార్మల్ టాలెంట్ కోరుకుంటున్నారండి, మాకు అవసరం లేదు. మీకు ఇప్పుడు ఇంతమంది రమేష్ కృష్ణ గారు కానీ మా స్టూడియోలకు తీసుకెళ్ళి మీరు ఎందుకంటే సముద్రం సముద్రంలో ఎన్ని ఒకాల ఎలా ఎగసి పడుతూ ఉంటాయో కళాకారులు కూడా అంతే ఎగసి పడతారు, ఎగుస్తారు, పడతారు. పడేవాళ్ళు కొట్టుకుపోతూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అలాగా నది అంతే పారుతూ వెళ్తూ ఉంటుంది. లీల గారు తర్వాత కాకపోతే వాళ్ళ మార్పు ఉంటుంది. లీల గారు, సుశీలమ్మ గారు, జానకమ్మ గారు, చిత్ర గారు, వాళ్ళ మార్పు ఉంటుంది. తర్వాత గీతా మాధురి గారు, శ్రేయ ఘోషల్ గారు వస్తూనే ఉంటారు. కళ డబ్బింగ్ ఆర్టిస్ట్ లో రోజారమణి గారు వాళ్ళు మనం ట్రెండ్ క్రియేట్ చేస్తూ ఉంటాం. కొత్త నీరు అంతే. కళ అన్నది నీరు, ఏదైనా సరే ఏ కళైనా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. కొత్త నీరు చేరుతూనే ఉంటుంది, వానాకాలంలో కొత్త నీరు చేరుతూనే ఉంటుంది. అలాగే కాకపోతే నీరు ఉండేది, దాహం తీర్చేది నీరు, మంచినీరు ఎలాగో ఎప్పటికీ నిలిచి ఉండేలాగా మన ముద్ర మనం వేసుకోవాలంటే చెప్పుకుంటూ ఉండాలి. ఒక శిల్పం, ఒక గుడి మెట్లెక్కే రాయిను గుడిలో ఉన్న శిల్ప దేవుడితోనూ అనిందంట. నువ్వేంటి అక్కడ ఉన్నావు, నేనే గుండెల్లో ఒకే రాయ కదా అంటే, నువ్వు ఉలి దెబ్బలు ఓర్చుకోలేదు, నువ్వు పెట్టు అందరూ ఎత్తి నిన్ను తొక్కుతున్నాను, నేను అన్ని ఉలి దెబ్బలని తట్టుకున్నాను కాబట్టి నన్ను పూజిస్తున్నారు. ఉలి దెబ్బలకి తట్టుకొని నిలబడితేనే శిల్పమా, అవసరం లేదనుకుంటే అందరూ ఎత్తి తొక్కి రాయిలాగా ఉంటున్నారు. అలాగే స్టూడియోలో తిట్టారను, కేకలేసారను, మిమ్మల్ని కేకలేయడానికి మీ మీద పగ ఏంటంటే మాకు బాగా చెప్పండి అంటే మా తపన. అరే ఇంత దూరం తీసుకొచ్చాం, సరిగ్గా చెప్పొచ్చు కదా అంటే మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకసారి చెప్తే వచ్చేది ఏం కాదు. అంటేనే అమ్మ అన్న పదం వస్తుంది, అంతే కదా. తడబడుతూ అడుగులు వేసినప్పుడు, చిన్నప్పుడు తడబడుతూ అడుగులు వేస్తే అందం ఉంటుంది, కానీ పెద్దయ్యాక గాడిదలాగా 40 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా తడబడుతూ అడుగులు వేస్తే వస్తుంది అసేం తెరతారు. తప్పటడుగులు వేయి, అప్పుడు తప్పటడుగులు బాగుంటాయి, తప్పుడు అడుగులు అసహ్యంగా ఉంటాయి. అప్పుడు తప్పు చేసినా బాగుంటుంది, సరిగ్గా మాట్లాడకపోయినా బాగుంటుంది. ఇప్పుడు సరిగ్గా మాట్లాడకపోతే బాగుంటుంది. అందుకని ఏ వయసులో ఎలా ప్రవర్తించాలి అన్నది విచక్షణ అన్నది, ఇది మంచి ఇది చెడు అని తెలుసుకునే జ్ఞానం అనిపించాడు. కాబట్టి క్రూర జంతువులే సాధు జంతువులుగా మారుతున్న కాలం. మనమేమో కూర తింటూ కూడా క్రూరంగా బిహేవ్ చేస్తాం. అందుకని కరోనా మిస్టేక్స్ సో దాన్ని యూటిలైజ్ చేస్తాం. మూతికి మాస్క్ పెట్టుకోవాలి, మూతికి మాస్క్ పెట్టుకునే ధర్మం, ఫిజికల్ డిస్టెన్స్, ప్రాథమిక సూత్రాలు పాటించకపోతే ఇది కూడా డబ్బింగ్ మీరు ఇది వాయిస్ కూడా ఒకటి రమేష్ కిషన్ గారికి మా ఇంటి చాలా ఇష్టం. సరే మీరు లోపల ఇంతకు మీరు ఈ లోపల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డైలాగ్ చెప్పండి. ఎంతమంది 32 మెంబర్స్ కి 40 సెకండ్స్ ఇస్తాం. 32 మెంబర్స్, ఒక్కొక్కరికి 32 సెకండ్స్ లో నేను యాడ్ చెప్పేస్తాను. సో మీరు ఒకళ్ళు యాడ్ చెప్పండి, ఒక డైలాగ్ చెప్పండి, ఒకళ్ళు ఏదైనా మీరు రకరకాలుగా మీకు ఏది పట్టు సాధించాలో అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నిమిషంలో ఒక 35 సెకండ్స్ లో చెప్పండి. మీరు అనుకున్నది ది బెస్ట్ ఇన్ని రోజులు మీరు నేర్చుకున్నదాంట్లో డైలాగ్ లాగా చెప్పండి, వాయిస్ ఓవర్ లాగా చదవండి, యాడ్ లాగా చెప్పండి. ఇది జోకులు కూడా చదవచ్చు, ఎందుకంటే కాదేది
అనర్హం. ఏదైనా మీరు ఇప్పుడు జోక్స్ ఉన్నాయి, మీరు జోక్ బాక్స్ అని తయారు చేసుకుని యూట్యూబ్ లో జోక్ బాక్స్ అని తయారు చేసుకొని మీకు బొమ్మలు వేసే స్కిల్ ఉంటే, ఆర్ట్ వర్క్ చేసే స్కిల్ ఉంటే 2 బొమ్మలు వేసుకొని ఇలా రామయ్య అనే క్యారెక్టర్, సోమయ్య అనే క్యారెక్టర్ పెట్టుకొని జోక్ బాక్స్ లాగా జోక్ బాక్స్ మీగా వాయిస్ మార్చు. రామయ్య అంటే రామయ్య పనిచేద్దాం. అదేంటి ఫ్యాన్ 3 రెక్కలు కానీ 4 రెక్కలు కానీ ఇలా ఉంది. అవును, మరి మీ ఇంట్లో ఫ్యాన్ ఒకరికే ఉంది ఏంట్రా? ఈ మధ్యనే నా కొడుకులు ఇద్దరు ఆస్తున్నారు, పంపకాలం వాళ్ళిద్దరు చెరవడం తీసుకుపోయారు. అదే మరి ఇలాంటి జోక్స్ వేరే వాయిస్ మార్చుకొని చెప్పుకోవచ్చు. అంటే బేస్ అన్నది ఆ క్యారెక్టర్ ఇప్పుడు ఇది ఉంది, ఇదే మీకు చెప్తాను చూడండి. బేస్ పిచ్ కదా, బేస్ కదా, అరవడం. ఆధునిక జీవితం ఒత్తిళ్లమయం. ఈ ఒత్తిడి నుంచి ఈ తరం తప్పించుకోలేదు. ఇంట బయట తెలియని ఒత్తిడికి గురవుతున్నారు. ఇందులో తప్పించుకోలేని ఒత్తిళ్లు కొన్ని, స్వయంగా సృష్టించుకున్న ఒత్తిళ్లు కొన్ని, మరికొన్ని వెరసి ఈ తరం 3 పదుల వయసు కలిసిపోతున్నారు. కొంతమంది మోడ్యులేషన్ ఇలా ఉంటుంది. ఆధునిక జీవితం ఒత్తిళ్లమయం. ఈ ఒత్తిడి నుంచి ఈ తరం తప్పించుకోలేదు. ఇంట బయట తెలియని ఒత్తిడికి గురవుతున్నారు. ఇందులో తప్పించుకోలేని ఒత్తిళ్లు కొన్ని, స్వయంగా సృష్టించుకున్న ఒత్తిళ్లు మరికొన్ని వెరసి ఈ తరం 3 పదుల వయసు కలిసిపోతున్నారు. నేను చెప్తే నాదిది. ఇంకేంటి పేస్. ఆధునిక జీవితం ఒత్తిళ్లమయం. ఈ ఒత్తిడి నుంచి ఈ తరం తప్పించుకోలేదు. ఇంటా బయట తెలియని ఒత్తిడికి గురవుతున్నారు. ఇందులో తప్పించుకోలేని ఒత్తిళ్లు కొన్ని, స్వయంగా సృష్టించుకున్న ఒత్తిళ్లు కొన్ని, మరికొన్ని వెరసి ఈ తరం 3 పదుల వయసు కలిసిపోతున్నారు. సరిపోయిందా? బేస్ పిచ్ ఇంకా ఏమైనా? మీరు చదివే ప్రతి సబ్జెక్టు కొత్తే. వీ కెన్ ఎంజాయ్ లాట్. అంటే మనం ప్రతి నిమిషం కూడా ఫ్రెష్ ఫీల్ అవుతాం, అంతే కదా. ఇప్పుడు రోజు వికసించే పువ్వును చూస్తూ ఉంటే రోజు ఫ్రెష్నెస్ ఉంటుంది. అంటే ఇది రోజు వికసించే, రోజు పూచే పువ్వు లాంటిది అనమాట. రోజు పూచే పువ్వు లాంటిది అంటే అంత ఫ్రెష్నెస్ అనమాట. రోజు పువ్వు పూస్తే వాడిపోతుంది, మళ్ళీ అదే మొక్క అదే ప్లేస్లో మొక్క కడిగి మళ్ళీ పూస్తుంది. ఇది కూడా అంతే. ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఈరోజు ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ చదువుతాం, మళ్ళీ వేరే సబ్జెక్ట్ వేరే. కాకపోతే దీన్ని మన వాయిస్ మనం బోరు కొట్టకుండా, మన మొనాటనీ అన్నది ఫాలో అవ్వకుండా ఎప్పటికప్పుడు మనం కూడా మనమే ట్రెండ్ని క్రియేట్ చేయాలి, మనమే ఒక స్టైల్ని క్రియేట్ చేయాలి, మనమే రకరకాల స్టైల్స్ని క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. అన్నింటికి ఒకటే మంత్రం పనికిరాదు. ఇప్పుడు ఒక తీర్థయాత్ర అనుకోండి, ఒక గుడి, ఒక స్టూడియోకి ఇక్కడ ఎప్పుడు కూడా చూడండి, ఎప్పుడైతే మనం సమయపాలన పాటిస్తామో, పంచువాలిటీ పాటిస్తామో అప్పుడే మనకు గౌరవం ఉంటుంది. ఒక స్టూడియోకి ఒక డైరెక్టర్, ఒక ప్రోగ్రామర్ మీకు 10 గంటల కంటే మీరు 10 గంటలకు అక్కడ ఉండాలి, లేదంటే 5 నిమిషాలు ముందు ఉండాలి. ఎప్పుడు కూడా 5 నిమిషాలు లేట్ వెళ్ళకండి స్టూడియోకి. స్టూడియో టైం అన్నది ఎవ్వడి సొత్తు కాదు. ఒకళ్ళ టైంని మీరు పిలిచేయడానికి ఎవ్వరికి రైట్స్ లేవు. లేదు మీకు ఏదైనా ఇబ్బంది వచ్చిందా, అందరు అరచేతుల్లో ఫోన్లు పట్టుకొని వేలాడుతున్నారు, ట్రంకాళ్ళు ఎస్టీడీలు బుక్ చేయాల్సిన అవసరం లేదు. సార్ నాకు ఒక అరగంట లేట్ అవుతుంది అన్నది మీ చెప్పండి. నేను మీ ప్రోగ్రామ్ని 2 డైలాగులు ఉన్న క్యారెక్టర్కి అప్పటికప్పుడు ఫినిష్ చేసుకుంటారు. లేదంటే మీకోసం ఎదురు చూడకుండా ఆ క్యారెక్టర్ తాలూకు ఎడిటింగ్ వర్క్ ఏదైనా చేసుకుంటారు. అంతేకాని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, టైమ్ ఈజ్ ప్రెషస్. ఒకళ్ళ టైం మన కోసం, మన టైంని ఒకళ్ళకి ఇచ్చాము అంటే, ఒకళ్ళ టైం మనం తీసుకున్నామంటే వీ మస్ట్ అటెండ్, వీ మస్ట్ రెస్పాన్సిబుల్, వీ మస్ట్ బీ రెస్పాన్సిబుల్ అండ్ దెన్ వీ మస్ట్ ఇన్ఫార్మ్ చేయాలి. అంతేగాని ఫోన్ లేదండి, అది లేదండి, సాకులు చెప్పకండి. ఇవన్నీ హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అన్నది పరమ 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 ఈజియెస్ట్ సాకు. ఇప్పుడు ఇంకా చెప్తే కూడా ఎవరు నమ్మరు. ట్రాఫిక్ ఉందంటే, మీకు ట్రాఫిక్ ఉంటుందని తెలిసినప్పుడు అరగంట ముందు బయలుదేరండి. 9:30 ఒక అరగంట వెయిట్ చేయండి. మీరు బిగినర్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఎంతమందిని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు మన కృష్ణవేణి మేడం గారు. మీరు మాకు కొత్త అయినప్పటికీ మీ వాయిస్ మాకు సుపరిచితమే. లక్ష్మీ గణపతి ఫిలిం సమర్పించు దయ్యాల కోట అంటూ రిపీటెడ్ గా వచ్చే మీ వాయిస్ కానీ, ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు టీవీలో 1 1 2 2 3 3 అంటూ ర్యాంకులు చెప్పిన మీ వాయిస్ మా అందరికీ కూడా సుపరిచితమే. ఇష్టమైన డబ్బింగ్ ను ఇష్టమైన ప్రవృత్తిగా మార్చుకున్నారు. సార్థక నామధైర్యురాలిగా మారిపోయిన వారు మేడం గారు. ఏ డైలాగ్ నైనా అవలీలగా అలవోకగా చెప్పగలరు. ఆరోహణ అవరోహణ ఉచ్చారణ గురించి చెబుతూ అందమైన భాష ఎలా మాట్లాడాలో మా అందరికీ చక్కగా వివరించారు. పులి దెబ్బలు తట్టుకుంటేనే శిల్పం అవుతారు అంటూ చక్కగా చెప్పారు. మీరు చెప్పే డబ్బింగ్లు, శ్రీదేవి గారికి చెప్పే డబ్బింగ్ను చూస్తే శ్రీదేవి నటనను కూడా మరిచిపోయి మీ గొంతులు వింటూ ఉండిపోతున్నారు. భావోద్వేగాలు మీ గొంతులో పలికే తీరు అమోఘం. మంద్రంగా, లాస్యంగా, లాలిత్యంగా, మృదుమధురంగా ఉన్న మీ గొంతును క్లాసులో ఎప్పుడు వింటామా అని ఇప్పటి వరకు ఆత్రంగా ఎదురు చూసాం. ఆ కోరిక ఈ రోజు తీరింది.
ఎన్నో విషయాలను మీ ద్వారా వినాలని, కమనీయమైన మీ గొంతును ఎంతసేపు విన్నా తనివి తీరని మా తపనను అర్థం చేసుకొని మళ్ళీ వీలుంటే మాకు ఇంకొక క్లాసు చెప్తారని మా అందరి తరపున ఒక విన్నపం. ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మా కోసం కొంత సమయాన్ని కేటాయించినందుకు మా అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ. బాగా చెప్పారు, చక్కగా చెప్పారు, చాలా బాగా రాసుకున్నారు, చాలా బాగా చెప్పారు, చదవలేదు, బాగా చెప్పారు. గుడ్, కీప్ ఇట్ అప్. బాగా చెప్పారు, చక్కగా రాశారు. మీరే రాశారా? మీరే రాశారు, బాగా రాశారు, బాగా చెప్పారు. గుడ్, బాగుంది, థ్యాంక్ యూ. చాలా బాగా.